Good evening, all of you. I feel over the moon to welcome you all to my YouTube channel, English by Venkatesh. So, in this video, we are going to learn tenses. నేను మొదటి నుండి ఎలా చెప్తున్నానో ఆ సీక్వెన్స్లోనే క్లాస్ వినడానికి ట్రై చేయండి. నేను ముందు డైరెక్ట్ ఇన్ స్పీచ్ చెప్పినప్పటికీ ఆ వీడియో వదిలేసిన పర్లేదు, కానీ నంబర్స్, జెండర్స్, తర్వాత ఆర్టికల్స్, తర్వాత ఎక్సెప్షన్స్, తర్వాత టెన్సెస్ వినండి. సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ. ఇప్పుడు టెన్సెస్ చెప్తున్నా అంటే టెన్సెస్ తర్వాత చెప్పే ప్రతి టాపిక్ టెన్సెస్తోనే ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన క్లాస్ వినకపోయినా ఈ క్లాస్ విన్నా పర్లేదు, కానీ ఈ క్లాస్ వినకుండా మాత్రం నెక్స్ట్ క్లాస్ ఏది వినకండి, ఏది అర్థం కాదు. అంటే నేను ఏమంటున్నా అంటే నేను చెప్పిన కదా, వేరే ఏ ఫ్యాకల్టీ చెప్పినా కూడా టెన్సెస్ అనే టాపిక్ వినకుండా ఇంగ్లీష్ గ్రామర్లో మీరు ఏ టాపిక్ చేద్దామన్నా డీల్ చేద్దామన్నా వర్కౌట్ అవ్వదు. ఎక్సెప్ట్ ఆర్టికల్స్ ఒకటి, సింగులర్ ప్లూరల్ ఒకటి, జెండర్స్ ఒకటి, ప్రిపోజిషన్స్ ఒకటి, ఈ మూడు నాలుగు టాపిక్లు తప్ప మిగతా ఏ టాపిక్ డీల్ చేద్దామని కూడా మీకు టెన్సెస్ పైన పూర్తి పట్టు అవసరమా. సో మీ ఇంట్రెస్ట్ పైన ఒక 5 to 10 minutes 15 minutes లోపే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీరు ప్రతి ఒక్క టెన్షన్ స్పష్టంగా విని నోట్ డౌన్ చేసుకొని తర్వాత క్లాస్ వినండి. ఏ క్లాస్ వినకుండా మీరు స్కిప్ చేసి ఇంకో క్లాస్ విన్నా కూడా మీకు అది అర్థం కాదు. సో టెన్సెస్ అనేది అంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి ఇంగ్లీష్ గ్రామర్లో. సో మీరు ఏ టాపిక్ తీసుకున్నా, వాయిస్, స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇండెఫినెట్, నాన్ ఫైనైట్ వర్బ్స్, ఫైనైట్ వర్బ్స్, ఏ టాపిక్ తీసుకున్నా కూడా టెన్సెస్ తో ఇంటర్లింక్ అయి ఉంటుంది. మీరు టెన్సెస్ నేర్చుకోకుండా ఏ టాపిక్ కూడా డీల్ చేయలేరు, అదైతే నేను పక్కగా చెప్పగలుగుతాను. సో నేను ఏమంటున్నా అంటే చెప్పే ప్రతి విషయాన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పిన క్లాసెస్ వినకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ నుండి చెప్పే క్లాసెస్ మాత్రం ఖచ్చితంగా వినాలి. స్కిప్ చేసి వింటే మాత్రం అర్థం కాదు. దానికి నేను మాత్రం అష్యూరెన్స్ ఇస్తాను. అది నేను చెప్పినా ఇంకో ఫ్యాకల్టీ చెప్పినా కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కాకుంటే మాత్రం టెన్సెస్ నేర్చుకోకుండా మాత్రం మీరు వేరే ఏ టాపిక్ నేర్చుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తీసుకున్న, వాయిస్, స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్స్, అన్ని టాపిక్స్ ఏ టాపిక్ అయినా కూడా నేను చదివి నేర్చుకున్న టాపిక్, దీన్ని చదివి నా సొంత అనుభవం ఏం చెప్తున్నా అంటే ఏ టాపిక్ నేర్చుకున్నా టెన్సెస్ తో ఇంటర్లింక్ అవ్వకుండా ఏ టాపిక్ రాదు, అసలు ఏ టాపిక్ ఉండదు, అసలు నేర్చుకున్నా కూడా మీకు అసలు రాదు కూడా. సో ప్లీజ్ బీ కాషియస్. చెప్పిన ప్రతి విషయాన్ని నేర్చుకోండి, మీకు ఎంతో కొత్త యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో now let's get into the topic tenses. Tenses are said to be heart of English grammar. నేను నా మాటల్లో మీకు అర్థమై ఉండాలి టెన్సెస్ అంటే టెన్స్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంటో అందరికీ అర్థం కావే ఉద్దేశంతోనే నేను తెలుగులో కూడా చెప్తున్నా ఈ టాపిక్ ని. వినండి. టెన్సెస్ ఆర్ సెడ్ టు బి హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. అంటే ఒక మనిషికి ఒక హార్ట్ ఎంత ఇంపార్టెంటో, సో అది అలాగే ఇంగ్లీష్ గ్రామర్ కూడా టెన్సెస్ అనేది అంత ఇంపార్టెంట్. సో అది రాకుండా మీరు ఏ టాపిక్ డీల్ చేసినా అది వర్కౌట్ అవ్వదు, వేస్ట్ ఆఫ్ టైం తప్ప. టెన్సెస్ నేర్చుకోకుండా మేము స్పీచ్ నేర్చుకుంటాం సార్, స్పీచ్ క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి కదా ఎగ్జామ్లో, వాయిస్ ఎక్కువ వస్తాయి కదా సార్ మేము నేర్చుకుంటాం, లేదంటే క్వశ్చన్ ట్యాక్స్ నేర్చుకుంటాం సార్ అంటే అది వర్కౌట్ అయితే అస్సలు అవ్వదు. అర్థమవుతుందా? సో ప్లీజ్, టెన్సెస్ ఆర్ సెడ్ టు బి హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. బాగా నేర్చుకోండి. ప్రతి టెన్స్ కి సింటాక్సెస్ అంటే స్ట్రక్చర్స్ ఉంటాయి, ఆ స్ట్రక్చర్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అకాడమిక్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి మాత్రమే కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది టెన్సెస్ అనేది. సో కేర్ఫుల్ గా వినండి. సో టెన్సెస్ మీద పట్టు సాధించాలంటే మనకు 2 అంశాలు రావాలి. ఒకటి ప్రొనౌన్స్ అంటే ఏంటి? విచ్ ఏ ప్రొనౌన్ ఈజ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. వాట్ ఆర్ ద ప్రొనౌన్స్? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో వాటితో పాటు ఎలాంటి వర్బ్స్ యూజ్ చేయాలి, వర్బ్ అనే టాపిక్ పైన, ప్రొనౌన్ అనే టాపిక్ పైన మనకు పూర్తి పట్టు రావాలి. దీన్ని టెన్సెస్ అని నేర్చుకోనండి. వాట్ ఆర్ ద టాపిక్స్? ఒకటి ప్రొనౌన్, ఇంకొకటి వర్బ్. వర్బ్ ఎన్ని టైప్స్ ఉంటాయి? హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఉంటుంది, అందులో మోడల్ ఆబ్జర్వ్స్ ఉంటాయి, అవన్నీ. మళ్ళీ ప్రొనౌన్స్ లో ఏమేమి టైప్స్ ఉంటాయి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది. సో ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి, వాటితో యూజ్ చేయాల్సిన వర్బ్స్ ఏంటి అన్న విషయం మీకు క్లారిటీ రావాలి. సో ఫర్దర్ వీడియోస్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మాత్రం మీకు జస్ట్ టెన్స్ అంటే ఏంటిది, దాని ఇంపార్టెన్స్, దాని యొక్క ఇంట్రొడక్షన్ ఇస్తాను. మీకు ఎన్ని టైప్స్ ఉంటాయి విషయం ఇంట్రొడక్షన్ ఇస్తాను. తర్వాత మీకు ప్రొనౌన్ నేర్పిస్తాను, తర్వాత వర్బ్ నేర్పిస్తాను. సో తర్వాత ప్రతి టెన్స్ కి స్ట్రక్చర్స్ ఇస్తాను, తర్వాత ప్రతి టెన్స్ కి డెఫినేషన్ ఇచ్చి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో దట్ మీరు దీనిపైన మీతో మాస్టరీ తెప్పించే బాధ్యత నాది. కాకపోతే చెప్పిన ప్రతి విషయాన్ని నోట్ డౌన్ చేసుకోవాలి. జస్ట్ వింటామంటే అది వర్కౌట్ అయితే అవ్వదు. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ నౌ. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ లాంగ్వేజ్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా. బేసికల్గా తెలుగు అయితే కాలం అంటాం కదా, భవిష్యత్తు కాలం, లేదంటే మనం ఏమంటారు భూతకాలం, వర్తమాన కాలం అని అంటారు. సో ఏ లాంగ్వేజ్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా కూడా
టైం అనే దాన్ని మనం 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు. బేసిక్ కామన్ సెన్స్ కూడా టైం అనే దాన్ని గడిచిన కాలం, గడుస్తుంది, రాబోయే కాలం అంట. సో దాన్ని ఎలా డివైడ్ చేసిన టైం అనే పదాన్ని మనం 3 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో వీటి మనం టెన్సెస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. టైంని టెన్సెస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇట్ ఇండికేట్స్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఏ యాక్షన్ ఎప్పుడు జరిగింది అంటే మీరు ఒక పని చేసినట్టు అది నిన్న చేసిరా, చేస్తున్నారా, చేయబోతున్నారా. యాక్షన్ ఇంకా టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఏం లేదండి. మీరు చేసే పని నిన్న చేసిరా లేదా రేపు చేయబోతున్నారా, ప్రస్తుతానికి చేస్తున్నారా అన్న విషయాన్ని ఇండికేట్ చేయడాన్ని టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ అంటాం. సో టెన్స్ ని మనం బ్రాడ్గా డివైడ్ చేస్తే 3 టైప్స్ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అండర్స్టూడ్. మళ్ళీ ఈచ్ టెన్స్ 4 సబ్ టెన్స్ డివైడ్ అవుతుంది. ఈచ్ టెన్స్ ఎన్ని విధాలు డివైడ్ అవుతుంది, మళ్ళీ 4 సబ్ టెన్స్ డివైడ్ అవుతుంది. ప్రజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా. నీకు రాశాను చూడండి. సో ప్రజెంట్ టెన్స్ అయితే సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ స్పెల్లింగ్ కరెక్ట్ చూసుకోండి. చాలా మంది ఎంత తర్వాత ఓయుఎస్ రాస్తారు. ఎన్యుఓయుఎస్ కరెక్ట్. CONTI NUOUS. And next, past perfect tense, past perfect continuous tense. In the same way, simple future tense కూడా 4 tense డివైడ్ అవుతుంది. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు ఇవి ఎలా గుర్తుంచుకోవాలి సార్ అని అడుగుతారు చాలా మంది. చూడండి, మీరు కొన్ని విధాలు మీకు ఇంట్రొడక్షన్ లో ఎలా గుర్తుంచుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇవి గుర్తుంచుకోకుండా మాత్రం మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకోకండి. మళ్ళీ ఫర్దర్ గా క్లాసెస్ ఏమి వినకండి ఇవి నేర్చుకోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్స్ అంటే ఏంటిది, అలా ఎన్ని రకాలు అయితే నేర్చుకోండి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు చూడండి, ప్రతి టెన్స్ లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో సింపుల్ అనే పదం కామన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ సింపుల్ అనే పదం కామన్ ఉంటుంది. సింపుల్ అనే పదం కామన్ ఉంటుంది. సో మీరు అక్కడ ఏమి యాడ్ చేయాలి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ ప్రతి సెకండ్ టెన్స్, ఇది ఫస్ట్ టెన్స్ అనుకుంటే, ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్త్ అనుకుంటే, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ టెన్స్. ప్రతి ఫస్ట్ టెన్స్ లో సింపుల్ కామన్ ఉంటుంది చూడండి. ప్రతి సెకండ్ టెన్స్ లో కంటిన్యూస్ అనే పదం కామన్ ఉంటుంది చూడండి. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రతి థర్డ్ టెన్స్ లో చూడండి, ప్రజెంట్ లో అయినా, పాస్ట్ లో అయినా, ఫ్యూచర్ లో అయినా పర్ఫెక్ట్ అనే పదం కామన్ ఉంటుంది చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇలాగైతే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రతి ఫోర్త్ టెన్స్ లో చూడండి, ఈ పదం ఇక్కడ పెట్టండి, ఈ పదం ఇక్కడ పెట్టండి. అంటే ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇన్ ద సేమ్ వే ఫ్యూచర్ చూడండి, ఫ్యూచర్ ఇక్కడ రాశాను, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు చాలా పక్క పట్టు అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెన్స్ నేర్చుకునే ముందు అసలు టెన్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాల టెన్స్ నేర్చుకోవాలి. తర్వాత ప్రనౌన్ నేర్చుకోవాలి, తర్వాత వర్బ్ నేర్చుకోవాలి. అలాగే మీరు వినే ఉంటారు చాలా, సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ am, is, are ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ have or has ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ have or has ప్లస్ been ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ప్రతి టెన్స్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ స్ట్రక్చర్ పైన సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో అది మీకు ఫర్దర్ బేస్ నేర్పిస్తాను. ప్రస్తుతానికి అయితే మీరు ఈ ఇంట్రొడక్షన్ పైన అయితే పట్టు తెచ్చుకోండి, ప్రతి టెన్స్ నేర్చుకోండి. తర్వాత మీకు ఫర్దర్ క్లాసెస్ లో మీకు క్లారిటీ ఇస్తాను. హోప్ యూ ఎంజాయ్ ద సెషన్. Please do like, share and subscribe. Thank you.